హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. ఈరోజు మాకు లంచ్లోకి నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి మీకు చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, కారం, ఈ 2 స్పూన్స్ వేసానండి, చూసుకొని వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఆనియన్స్ 1 కప్పు, చిల్లీస్ ఒక 2, టమాటో ప్యూరీ అండి 2 కప్స్ తీసుకున్నాను. ఇది 1 కప్ తీసుకుంటే ఇవి 2 కప్స్ తీసుకున్నాను. ఎగ్స్ అండి బాయిల్ చేసేసి ఇలా తీసుకున్నానండి, కట్ చేసుకొని. ఫస్ట్ ఫ్రై చేసుకుందాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పాన్ పెట్టుకున్నానండి, ఇలాంటిది అట్ల పెన్ లాంటిది పెట్టుకున్నాను. దాంట్లో 1 స్పూను ఆయిల్ కొంచెం వేసుకుని అది హీట్ అవ్వాలండి. ఈ ఆయిల్లోనే కాస్తంత పసుపు అండి, కొంచెం కొద్దిగా సాల్ట్ చూసుకొని కొంచెం గుడ్లు పట్టేలాగా ఎగ్స్ వేసుకున్నామండి. దీంట్లో ఈ ఎగ్స్ అన్ని ఇలా పెట్టేసుకున్నామండి. దీనిలో ఇలాగా తిప్పి ఇది ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ వెనక్కి తిప్పుకుందాం. కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఒకసారి ఇలా సైడ్కి చూసుకొని తిప్పేసుకుందాం అండి. ఇలా అన్ని టర్న్ చేసి ఇవి ఇంకా ఇలా పక్కన పెట్టేసుకుందాం అండి, కర్రీలో వేసుకోవడానికి. పక్కన పెట్టేసుకొని ఇంకా పాన్ పెట్టేసుకుందాం. కర్రీకి పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉండేది కదండి, నేను మామూలు చూసుకొని వేసుకున్నాను. అది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. దీంట్లో కొద్దిగా ఆనియన్స్ 1 కప్పు ఆనియన్స్ అని చెప్పా కదండి, 1 కప్పు ఆనియన్స్ వేసాను. దీనిలోనే 2 చిల్లీస్ అండి, చిల్లీస్ కూడా వేస్తాను. ఫ్రై అవ్వాలి ఇవి. ఫ్రై అవ్వడానికి కాస్తంత సాల్ట్ అండి, సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుదాం. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి, 1 స్పూను. చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ 2 కప్స్ ఉన్నాయి కదండి, ఇది టమాటా పేస్ట్ వేసేస్తున్నాను. 2 కప్స్ వేసుకున్నానండి. ఆనియన్ 1 వేసుకుంటే టమాటో 2 కప్స్ వేసుకోవాలి. 1 కప్ వేసుకుంటే ఒక 5 టమాటాలండి, 2 కప్స్. ఇలా కలిపేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి, మెత్తగా అయిపోవాలి టమాటా. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, స్మాష్ అయ్యి ముక్కలు. ఇంకొక 5 మినిట్స్ అవ్వాలండి, ఇంకా అవ్వలేదు, కొంచెం లైట్గా అయింది, కొద్దిగా ఉడకాలి. ఇంకొక 5 మినిట్స్ పెట్టుదాం. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. అయింది, అడుగంటుతుంది, అయిపోయింది కర్రీ. ఇది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు అవన్నీ వేసుకుందాం.
కారం అండి మనకు తగినంత. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. నేను 2 స్పూన్స్ కి సరిపోద్దండి కరెక్ట్ గా నాకు. దీంట్లో 1 స్పూన్ ఇందాక సాల్ట్ వేసాం కదండి, ఆనియన్స్ అవి ఫ్రై అవడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. చూసుకొని వేసుకుంటాను మళ్ళీ. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకుందాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎగ్ మసాలా కర్రీ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వేలో. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు, కారం వాసన లేకుండా ఉండే వరకు ఫ్రై చేసుకుంటా ఉన్నాము. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. కారం వాసన పోవాలండి. దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. కొద్దిగా ఈ గ్లాస్ తో కొంచెం హాఫ్ గ్లాసు వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాక ఇందాక ఎగ్స్ చేసుకున్నాం కదండి, ఆ ఎగ్స్ దీంట్లో వేసేద్దాం. ఈ ఎగ్స్ వేసేస్తున్నాం దీంట్లో ఒకటి తీసి. ఎగ్స్ అన్ని ఇలా పెట్టేసుకున్నాం కదండి, దీనిలో లైట్ గా పైన కొత్తిమీర చల్లుకుందాం. చల్లుకొని మూత పెట్టేసుకుందాం అండి. ఒక 10 మినిట్స్ ఉంచుదామండి ఇలాగా. దీనికి అంతా మసాలా కారం ఉప్పు పట్టేలాగా గుడ్లకి ఒక 10 మినిట్స్ ఉంచుదాం. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు మూత క్లోజ్ చేయకోకుండా ఆ వాటర్ ఇంకిపోయేలాగా కొంచెం ఉంచుదాము. ఓపెన్ చేసి ఉంచుదాము, వాటర్ రాకుండా ఎగిరిపోవాలి వాటర్ అంతా. చూడండి, ఇంత ఇలా ఎగిరిపోయిందండి. నేను ఇలా గ్రేవీలా ఉంచుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే కొంచెం ఇంకా 10 మినిట్స్ పొయ్యి మీద ఉంచుకోండి. లాస్ట్ లో కాస్త అంత మళ్ళీ కొత్తిమీర వేసాను. అంతే అండి కర్రీ. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.